ఇరాన్లో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ రంగం కుదేలైంది. ఇంతకీ యుద్ధానికి పౌల్ట్రీ రంగానికి సంబంధం ఏంటి? గుడ్డు ధర పతనం, చికెన్ ధర పెరగటానికి కారణం ఏంటి? పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం పౌల్ట్రీ రంగాన్ని కుదేలు చేసింది. ఇరాన్, ఇరాక్ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంతో తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతింది. మొన్నటి వరకు ₹5 పలికినటువంటి గుడ్డు ఇప్పుడు ₹3కే పడిపోయింది. అసలు ఈ యుద్ధానికి గుడ్డు రేటు పడిపోవడానికి ఉన్న లింక్ ఏంటి? పౌల్ట్రీ రంగం ఎలా దెబ్బతింది? ఈ యుద్ధం కారణంగా పౌల్ట్రీ రైతు ఎలా నష్టపోతున్నాడు? చికెన్ రేటు పెరగడానికి ఉన్న సంబంధాలు ఏంటి? ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నాయి. అయితే ఆ ప్రభావం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పౌల్ట్రీ రైతుల పొట్టకొడుతోంది. అంతర్జాతీయ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కోడిగుడ్డు ధర దారుణంగా పడిపోయింది. పౌల్ట్రీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టమొస్తోంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే కోడిగుడ్లలో సింహభాగం గల్ఫ్ దేశాలకే వెళతాయి. ఇరాన్ యుద్ధం కారణంగా అక్కడి పోర్ట్లు, విమానాశ్రయాలు మూతపడ్డాయి. ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల కోడిగుడ్డు ధర సగానికి పడిపోయింది. ఈ ప్రభావం ఓరుగల్లు ప్రాంతంలోని పౌల్ట్రీ రంగంపై కూడా పడింది. వర్కౌట్ కావట్లేదండి, చాలా ఇబ్బంది అవుతుంది. మేము 30 సంవత్సరాల క్రితం పెట్టినాం, ఇప్పటి వరకు మేము లాక్కొస్తున్నాం. ఇంత ప్రాబ్లం మాకు ఎప్పుడు కాలే. ఇక ఈ మధ్యన యుద్ధం చేయబట్టి అరబ్ కంట్రీస్కి, ఎమిరేట్స్కి, వాటికి ఎక్స్పోర్ట్ అన్నీ కూడా బంద్ అయ్యి ఎగ్ ప్రొడక్షన్ పెరిగి సేల్స్ ఎక్స్పోర్ట్స్ బంద్ అయ్యేసరికి మొత్తం ₹4.5 ఎగ్ ₹3 తీసుకొచ్చి పెట్టానండి. ₹3 మాకు ఒక గుడ్డు ఉత్పత్తి కావాలంటే 4.75 పడుతుంది. అట్లాంటిది ₹3 రేటు పెట్టి మేము ఎక్కడి నుంచి ఎంతకాలం అని మెయింటైన్ చేస్తాం? చేయలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఈ యుద్ధం అయిపోతేనన్నా ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఏమైనా వచ్చి మళ్ళీ 4.5-5కు ఏదైనా వస్తే బచౌట్ అవుతాం, లేకపోతే చాలా కష్టం అండి. ఇప్పటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ రంగం యుద్ధం వల్ల మరిన్ని కష్టాల్లోకి కూరుకుపోయింది. 4-5 సంవత్సరాలుగా పెరుగుతున్న ధరల వల్ల పౌల్ట్రీ రైతులు నష్టపోతున్నారు. చాలా మంది కోళ్ల పెంపకాన్ని తగ్గిస్తూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముంచుకొచ్చిన యుద్ధం వల్ల పౌల్ట్రీ పరిశ్రమ నడ్డివిరిగింది. కోళ్ల పెంపకం ఖర్చు పెరిగిపోగా గిట్టుబాటు ధర రావడం లేదు. దీంతో నష్టపోతున్నారు పౌల్ట్రీ రైతులు. ఇక మధ్యప్రాచ్యంలో యుద్ధం కోళ్ల పెంపకందారుల్ని దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసింది. మొన్నటి వరకు ₹5.5 పలికిన కోడిగుడ్డు ధర ఇప్పుడు అమాంతం ₹3.5కు పడిపోయింది. దీంతో పౌల్ట్రీ ఫార్మర్స్ ఖర్చులు వెళ్లక తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఇండియా లోపల అమినో యాసిడ్స్ అయినా, కెమికల్స్ అయినా, విటమిన్స్ అయినా, మినరల్స్ అయినా ఆల్మోస్ట్ వీ ఇంపోర్ట్ ఫ్రమ్ బయట దేశాలకి, యూరోప్కేలో, చైనాకేలో ఇంపోర్ట్ చేసుకుంటాం. బేసిక్ రా మెటీరియల్ అనేది. తర్వాత మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, కానీ ద కోర్ బల్క్ అంటారు చూడండి, అవన్నీ యాంటీబయాటిక్స్ అయినా ఏవైనా బల్క్ అనేటివి బయటికి వెళ్ళే మనం ఇండియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటుంది. దానివల్ల దాని రేట్స్ ఇప్పుడు లైసిన్, మిథనిన్, అదర్ ఏవేవి కెమికల్స్, మినరల్స్ అన్నీ డబుల్ ద టైం అయిపోయింది. ఎందుకంటే టైంకి షిప్మెంట్స్ వస్తలేవు. వాళ్ళ కంపెనీస్తో కూడా మేము ఆర్గ్యూ చేసిన ఏంది ఈ రేట్లు, గుడ్డు రేట్ లేదు, ఈ టైంలో ఈ రేట్ ఏంటంటే వాళ్ళకు కూడా స్టాక్ వస్తలేదు. ఎక్కడ స్టాక్ లేదు. స్టాక్ లేకపోయేవారికి రేట్స్ అంటే ఇప్పుడు నాకు తిండి కాస్ట్ పెరుగుతుంది. ఇంతకుముందు మా తాత అన్నట్టు $4.50, $4.70 గుడ్డు కాస్ట్ పడేది, ఇప్పుడు ₹5 దాటిపడుతుంది. కానీ గుడ్డు రేట్ ఏమో రివర్స్గా అయిపోయి హెవీ లాసెస్ అండి. తెలుగు రాష్ట్రాల్లో లేయర్ కోళ్ల ద్వారా రోజుకు 4,20,00,000 గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో దాదాపు 1,000,000 కోడిగుడ్లు స్థానికంగా విక్రయిస్తున్నారు రైతులు. మిగిలిన గుడ్లు ఎగుమతవుతున్నాయి. యుద్ధం వల్ల కోడిగుడ్ల ఎగుమతులు ఆగిపోయాయి. స్టోరేజీ యార్డులు, ప్యాకింగ్ కేంద్రాల్లోనే కోట్లాదిగా గుడ్లు పేరుకుపోతున్నాయి. దేశీయ మార్కెట్లోకి నిల్వలు భారీగా వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా కోడిగుడ్డు ధర కుప్పకూలింది. జనరల్గా యుద్ధం వస్తే ప్రభావం అనేది ప్రతి ఇండస్ట్రీ మీద ఉంటుంది, కానీ పౌల్ట్రీ ఫామ్ మీద, ఇండియా మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. దానికి కారణం ఏంటంటే ఇండియాకెళ్ళి ఎక్స్పోర్ట్స్ అయ్యేటి కంట్రీస్లో అబుదాబి, దుబాయ్, కువైట్ ఇవన్నిటికీ అక్కడ ప్రొడక్షన్ లేదు. ఆ ఎండలకి ఎగ్స్ రావు, కాబట్టి ఇండియాకెళ్ళి ఎక్స్పోర్ట్ అయ్యారు. ఆల్మోస్ట్ 1 crore ఎగ్స్ వెళ్ళేటి, ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. దానివల్ల ఎగ్ రేట్ డ్రాస్టికల్లీ ఇంతకుముందు ₹5, ₹5.50 ఉండే ఎగ్ రేట్ ఇప్పుడు ₹3.50కి వచ్చింది. అలా భారీగా లాస్ అయినాం. గత నెలలో ఒక్కో గుడ్డు ధర ₹7-9 వరకు పలికింది. కానీ నేడు అదే గుడ్డును తక్కువ ధరకు అమ్ముతున్నా కొనే నాథుడు లేడు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ NECC కోడిగుడ్డు ధరను తగ్గించింది. ₹4.30గా నిర్ణయించింది. కానీ
నిల్వలు భారీగా ఉండడం వల్ల 3.5కే అమ్మడానికి ముందుకొస్తున్నారు రైతులు. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు గుడ్లను విక్రయిస్తుండడం వల్ల భారం అంతా కోళ్ల ఫామ్ నిర్వాహకుల మీద పడింది. ఫలితంగా పౌల్ట్రీ రంగం కోలుకోలేని రీతిలో దెబ్బతింటోంది. ₹4.75 ఒక ఎగ్ ప్రొడక్షన్. కోడి పిల్లని తీసుకొచ్చిన దగ్గర నుంచి దాన్ని వ్యాక్సిన్స్ వేసి దానికి ఫీడ్ చేసి 5 నెలలకు ఎగ్గుకు వస్తుందండి. కోడి పిల్లని 5 నెలలు మేము సాధిన తర్వాత గుడ్డుకు వస్తుంది. అంటే అప్పటి వరకు ఒక ఎగ్ మీద మాకు పడే కాస్ట్ ₹1.50. ఈ పిల్లలు తెచ్చి వీటి సాధడానికి ₹1.50 వాటికి పడుతుంది. ఆ తర్వాత 3.25 మా ఫీడ్ కాస్ట్ పడుతుంది. మొత్తం ₹4.75 ఒక కోడిగుడ్డు ఉత్పత్తి అవ్వడానికి ఖర్చు వస్తుందండి మాకు. అయిపోయి ఇప్పుడు ₹3, 3.50 పెడితే మాకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎగ్ రేటు నెక్ వాళ్ళు మాకు ఒక రేటు పెడతారు. ఆ ఎగ్ రేటును నెక్ వాళ్ళు పెట్టే రేటును ఎవరు ఫాలో కావట్లేదు. ట్రేడర్స్ అంతా కలిసి ఒక పాపకని ఒకరిని తయారు చేసి పెట్టుకున్నారు. వాడు పాప పౌడు పెట్టిన రేటును వాళ్ళు ఫాలో అవుతారు. ఆ పాపకు పెట్టిన రేటుకు 15 పైసలు తక్కువ ఇస్తావా, 20 పైసలు తక్కువ ఇస్తావా అని మమ్మల్ని బార్గెన్ చేస్తారు. ఇక మేము 4 ఎక్కువ నిల్వ పెట్టుకునేది కాదు కదండి గుడ్లు. ఎంతో కోతకు అమ్ముకునే పరిస్థితి మాది. ఆ విధంగా మొత్తం ఈ ట్రేడర్స్ తోటి ఇబ్బంది, ట్రేడర్స్ బ్లాక్ మెయిల్, అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడండి. మా పౌల్ట్రీ ఫార్మర్స్ అంతా చీపు ఎవరికి కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందండి. జనవరిలో ఒక్కో కోడిగుడ్డును ₹6.5 నుంచి ₹6.70 అమ్మారు పౌల్ట్రీ రైతులు. మార్కెట్లో వినియోగదారుడికి ₹7.50 అమ్మారు. వేసవి ప్రారంభం నుంచే గుడ్లకు డిమాండ్ తగ్గుతుంది. దీంతో ఫిబ్రవరిలో గుడ్లకు డిమాండ్ కొంతవరకు తగ్గింది. అప్పట్లో హోల్సేల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ₹5.50 చొప్పున విక్రయించారు రైతులు. షాపుల్లో ₹7 అమ్మకాలు జరిగాయి. అంతలో యుద్ధం వచ్చి పడింది. కోడిగుడ్డు ధర అమాంతం పడిపోయింది. పౌల్ట్రీ యాజమాన్యాలకు సూచించిన ధర ₹4.10 నుంచి ₹4.20. కానీ డిమాండ్ లేకపోవడం వల్ల ఒక్కో కోడిగుడ్డును ₹3.70కే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు 20 కంటైనర్స్ ఈ గల్ఫ్ కంట్రీస్ సప్లై మా భారతదేశం నుంచి ప్రతిరోజు 20 కంటైనర్స్ పోతూ ఉంటాయి. అట్లనే కొంత బ్రాయిలర్ కోళ్ళు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ ముస్లిమ్స్ కంట్రీస్ అయితేంది, గల్ఫ్ కంట్రీస్ అయితేందండి. అది ఈ వారు చేయంగా మొత్తం ఆగిపోయింది. ఏదో 1.5 కంటైనర్స్ తప్ప, 20 కంటైనర్స్కు 1.5 కంటైనర్స్ తప్ప మొత్తం టోటల్ వ్యవస్థ అంతా ఆగి ఉన్నది. అది కూడా మార్కెట్ మేము ఇండియాలోనే సేల్ చేయాల్సిన పరిస్థితి వచ్చి రైతుకు రోజు 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 రేటు మేము తగ్గియాల్సి వస్తాను. తగ్గిస్తేనే ఆ మూమెంటు ఇక్కడ అవుతున్నది. అంటే ₹4 ఉండే ₹5 ఉండే గుడ్డును ₹3 తీసుకొస్తేనే ఆ 20 కంటైనర్స్ 18 కంటైనర్స్ మాకు మిగిలినవి కూడా ఇక్కడ సేల్ అయ్యే పరిస్థితి వచ్చింది. దాంతో రైతుకు విపరీతమైన నష్టం. ఈ యుద్ధంతో తమిళనాడులోని నమక్కల్ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలే ఈ ప్రభావానికి గురయ్యాయి. తెలంగాణలో రోజుకు 10 లక్షల కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. అలాగే బయట రాష్ట్రాలకు రోజుకు 1,00,000కు పైగా కోళ్లు ఎగుమతవుతాయి. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడడంతో రోజుకు ₹15 కోట్ల పైగా నష్టం వాటిల్లుతోంది. నెల రోజుల్లో 500 కోట్ల మేర నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ రైతులు. కోళ్ల విక్రయాలు పడిపోవడం వల్ల ఆ ప్రభావం అనుబంధ రంగాలపైన పడుతోంది. పౌల్ట్రీ పరిశ్రమ ఉన్నది. బ్రాయిలర్ కానీ, లేయర్ కానీ ఫస్ట్ చండీగఢ్ తర్వాత తెలంగాణ, ఆంధ్రానే. ఈ 3 రాష్ట్రాలే మొత్తం భారతదేశానికి అంతా సుమారుగా సప్లై చేసుకుంటూ బయటికి ఎక్స్పోర్ట్ చేసేటివి కూడా మన దగ్గర నుంచే నమ్మకల్, ఈ గుడ్లన్నీ కొంత నమ్మకల్కి పోయి నమ్మకల్ నుంచి కూడా ఈ సప్లై చేస్తూ ఉంటుంది. అంటే మేజర్గా భారతదేశంలో పౌల్ట్రీ ఉన్నది 3 రాష్ట్రాలే. తీవ్ర నష్టాలు చవిచూస్తున్న పౌల్ట్రీ రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలంటున్నారు పౌల్ట్రీ రైతులు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ ఉత్పత్తుల రవాణాకు సురక్షిత మార్గాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే నష్టాలను భర్తీ చేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గుడ్ల రేట్ అయితే బాగా పతనం అయిపోయింది. యాక్చువల్గా ప్రొడక్షన్ కాస్ట్ ₹5.50 రైతు అమ్మితే కానీ ఆవరేజ్ 1 ఇయర్ ఆవరేజ్ అమ్మితే కానీ వర్కౌట్ కాని పరిస్థితి. అట్లాంటిది ఇవాళ
₹4 లోపే గుడ్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి గుడ్ల మార్కెట్ మీద చాలా ఎక్కువ పడింది. లేయర్ పౌల్ట్రీ ఫార్మర్స్కి తీరని నష్టం. గుడ్లు, కోడి మాంసం ఉత్పత్తిలో దేశంలోనే తెలుగు నేలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉభయ రాష్ట్రాల్లో పౌల్ట్రీపై ఆధారపడి 10 లక్షలకు మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు మనుగడను కోల్పోయే దుస్థితిలో పడింది. పౌల్ట్రీ రంగంలో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలది తిరుగులేని స్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రంగంలో ముందుండేది. అయితే రాష్ట్ర విభజన తర్వాత గుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంటే తెలంగాణ తృతీయ స్థానంలో ఉంది. కోడి మాంసం ఉత్పత్తిలో ఏపీ 3వ స్థానంలో ఉంటే తెలంగాణ టాప్ 7లో నిలుస్తోంది. ఇక పౌల్ట్రీ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఏపీలో పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో ఎక్కువగా పౌల్ట్రీ వ్యాపించింది. తెలంగాణలో రంగారెడ్డి, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పెద్ద స్థాయిలో పౌల్ట్రీ యూనిట్లు ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే గుడ్లలో ఏపీ వాటా 20.45%. తెలంగాణలో దాదాపు 13% గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. అయితే ఇందులో 20% గుడ్లు మాత్రమే వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నాం. మిగతా 80% ఎగుమతుల కోసమే. ఇక తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీపై ఆధారపడి 10 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వరుస నష్టాల కారణంగా ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రైతులు. పౌల్ట్రీ పరిశ్రమలు మూతపడుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారతదేశంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ మా పౌల్ట్రీ రైతులతోనే కవర్ అవుతున్నది. దానికి కారణం ఒక రైతు వచ్చిండు అంటే ఆ రైతుకు దగ్గర పనిచేసే వ్యవస్థే కాకుండా మా మీద ఆధారపడి బతికేటోళ్ళు 100 కుటుంబాలు ఉంటాయి. ఎట్లా అంటే మా దగ్గర నుంచి గుడ్లు తీసుకుపోయి సైకిల్ మీద అమ్ముకుంటోళ్ళు, కోళ్ళు తీసుకుపోయి చిన్న చిన్న ఊళ్ళల్లో తండలల్లో అమ్ముకుంటోళ్ళు, హోల్సేల్గా అమ్ముకుంటోళ్ళు, ఇట్లా మా దగ్గర విస్తీర్ణంలో ఉంటుంది. అది ఎంప్లాయ్మెంట్. రెండోది మాకు కోడికి ముడి సరుకులు మక్కలు సప్లై చేసేటోళ్ళు, నూకలు సప్లై చేసేటోళ్ళు, తౌడు సప్లై చేసేటోళ్ళు. మళ్ళా భారతదేశంలో మంచి ప్రోటీన్ ఫుడ్ సుమారుగా ₹5 యావరేజ్గా ఇచ్చే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ రైతే. మరి ఇట్లాంటి వ్యవస్థను కాపాడవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నట్టుగా మా మీద పెద్దగా ఇట్లాంటి వారు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ ఆగినప్పుడు మా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కలిగించి మా రైతు దగ్గర నుంచి ప్రభుత్వమే ఓ మద్దతు ధర ఇచ్చి సేకరించి అవి ఆడబెట్టి మళ్ళా వేరే ఇంకేదన్నా బయటికి వీటిని ఎట్లా పంపాలి, లేదు భారతదేశం తలుసుకుంటే ఎగ్ పౌడర్ చేసుకొని మిలిటరీకి ఇచ్చుడో బయటి మిలిటరీస్కి ఇచ్చుడో ఇట్లా చేస్తే తప్ప రైతు నిలబడే వ్యవస్థ తగ్గిపోతా ఉంటుంది. పెరిగిన దాణా ఖర్చులు, కోళ్లకు వస్తున్న వైరస్లు, పెరుగుతున్న లేబర్ ఛార్జీలు, ఇలా అనేక అంశాల కారణంగా పౌల్ట్రీ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కో గుడ్డు ఉత్పత్తికి ₹4కు పైగా ఖర్చవుతోంది. ఇక రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటే వ్యయం ఒక్కో గుడ్డు ఉత్పత్తి ధర 4.5 దాటుతోంది. కానీ రైతు దగ్గర ఆ ధరకు కొనే నాథుడు లేడు. దీంతో తక్కువ కమ్మడం వల్ల రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పడతాం ఇలా ₹3 గుడ్డు వస్తుంది మీకు, కానీ మేము ₹7 గుడ్డున్న దాన్ని ఈ యుద్ధం కారణంగా పేద ప్రజలు తక్కువ తీసుకున్నా కూడా రేపు మమ్మల్ని మా పరిశ్రమను జీరో చేసి ఇక్కడ ప్రొడక్షన్ లేకుండా ఆయనతో గుడ్డు దొరకకుండా మీరే ఇబ్బంది పడే పరిస్థితి కూడా వస్తుంది. ఇలా మీరు సంబరపడుతున్నారు గుడ్డు రేటు తగ్గిందని. మొన్నటిదాకానో గుడ్డు బగబగా అన్నారు. ఇప్పుడు ఎవ్వరు మాట్లాడితే తక్కువ వస్తుంది, ఆ పరిశ్రమ లాస్ అయింది, దీనికి గవర్నమెంట్ ఆదుకోవాలి, ఏమన్నా ఉపాధి వీళ్ళకి కల్పించాలి, ఏమన్నా సబ్సిడీలో రేటు తగ్గింది కదా ప్రొడక్షన్స్ ఎగుమతులకు ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముందుకొచ్చి ఈ పరిశ్రమను ఆదుకుంటేనే మా జీవనోపాధి ఇంకా కొద్ది సంవత్సరాలైనా గడుపుతాం, లేకపోతే మీకు ఈ గుడ్డ అనేది కానీ కోడి అనేది కానీ కనుమరుగవుతుంది. ఈ రేట్లు మీరు తక్కువ చూసుకొని మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఏదైనా సబ్సిడీ కానీ రేటు పెరిగే ప్రయత్నం కానీ చేస్తేనే మా మనుగడ ఉంటుంది, మా జీవనోపాధి ఉంటుంది. కోళ్లకు పెట్టే దాణా కోసం రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. మొక్కజొన్న, సోయాబీన్, నూకల ఖర్చు బాగా పెరిగింది. కానీ రాయితీ ధరల మీద వాటిని సరఫరా చేయడం లేదు. దాంతో బహిరంగ మార్కెట్లో వాటిని కొని కోళ్లు పెంచి గుడ్లు ఉత్పత్తి చేసిన తర్వాత మార్కెట్లో రేట్ లేనప్పుడు ఫారం నష్టాల్లో చిక్కుకుంటోంది. అందుకే ఎక్కువ మంది కోళ్ల ఫారాలు మూసేస్తున్నారు.
సగటున 10,000 కోళ్లు పెంచితే 8,700 గుడ్లు వస్తాయి. చలికాలంలో ఎక్కువగా, వేసవిలో తక్కువగా గుడ్లు పెడతాయి కోళ్లు. కోడికి 120 గ్రాముల దాణా వేయాలి. మార్కెట్లో ప్రస్తుత ధరల ప్రకారం మేతకి 30,000 ఖర్చవుతుంది. కోడి మేత ధర 2020లో కేజీ 16 నుంచి 18 రూపాయల మధ్య ఉంది. నేడు అది 28 నుంచి 30 రూపాయలకు చేరింది. కూలీల ఖర్చు, కరెంటు బిల్లు, ఫారం అద్దె కలిపితే ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటోంది. కానీ కోడిగుడ్డు ధర అమాంతం పడిపోవడం వల్ల రైతులు ఘోరంగా నష్టపోతున్నారు. గతంలో ఒడిశా, బీహార్, జార్ఖండ్, అస్సాం తదితర రాష్ట్రాలకు గుడ్లు ఎక్కువగా ఎగుమతయ్యేవి. ముఖ్యంగా ఒడిశా, బీహార్ ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడేవి. మన ప్రాంతం నుంచి ఆ రాష్ట్రాలకు నిత్యం 100 లారీల ద్వారా ఎగుమతులు జరిగేవి. కానీ ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాలు రాయితీలు పెంచాయి. దాంతో స్థానికంగా ఉత్పత్తి చేసే యూనిట్లు పెరుగుతున్నాయి. దీనికి తోడు పెరుగుతున్న దాణా ఖర్చులు, కోళ్లకు వస్తున్న జబ్బుల వల్ల పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. గత 2-3 ఏళ్లుగా పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. మొక్కజొన్న, సోయాబీన్తో పాటుగా స్థానికంగా లభించే నూకలు కూడా ఎక్కువగా ఎగుమతవుతుండడం వల్ల స్థానిక మార్కెట్లో ధరలు అందుబాటులో లేకుండా పోయాయి. అదే సమయంలో వాతావరణ మార్పులు కూడా పౌల్ట్రీ నిర్వహణకు పెనుభారమవుతున్నాయి. సహజంగా ఏటా వేసవి ఆరంభంలో చికెన్, గుడ్ల ధరలు తగ్గుతూ ఉంటాయి. కానీ ఈసారి యుద్ధం కారణంగా అసాధారణంగా తగ్గిపోతోంది. వరంగల్ జిల్లాలోని పంతిని గ్రామంలో భారీ స్థాయిలో కోళ్ల ఫారం ఉంది. ఇక్కడ గతంలో 2.5 లక్షల లేయర్ కోళ్లను పెంచేవారు. 54 మంది కూలీలు పనిచేసేవారు. కానీ గత 2 ఏళ్లుగా పౌల్ట్రీ ఫామ్లో వస్తున్న నష్టాలతో ఇక్కడ కోళ్ల పెంపకాన్ని తగ్గించుకున్నారు. కేవలం 1,00,000 కోళ్లను మాత్రమే పెంచుతున్నారు. దీంతో ఇక్కడ గతంలో 54 మంది పనిచేస్తే ఇప్పుడు కేవలం 20 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 24 మంది ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. ఇదివరకు 28 జతాలు అంటే 56 మంది లేబర్ ఉండేది, 12 మంది సూపర్వైజర్లు ఉండేది. ఇప్పుడు 14 మంది లేబర్ ఉన్నాం, 6 సూపర్వైజర్లు ఉన్నాం. గదే ప్రొడక్షన్ నడుస్తుంది. అంత ప్రొడక్షన్ రావట్లేదు, ఉన్న గుడ్డు పోతలేదు, లేబర్ కాస్ట్ అంతే ఉంటుంది. ఫీడ్ కాస్ట్ విపరీతంగా దాటిపోయి ఇలా 4 రూపాయల 20 పైసలకు వచ్చి గుడ్డు మాత్రం 3 రూపాయలకు పోతుంది. ఈ విధంగా పోల్ట్రీ పరిశ్రమ నడుపుకుంటే పోల్ట్రీ రైతులు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి మా జీవనోపాధిని తీసేస్తారు. రేపు మీకు కూడా కోడిగుడ్డు అందరం మా కష్టంగా మారుతుంది, కోడి అందరం కష్టంగా మారుతుంది. అందువల్ల పోల్ట్రీ రైతులను ఆదుకోండి, ఈ పోల్ట్రీ సంస్థను కాపాడుకోండి. మేమెంతైనా ఇక్కడ ఇంకెవరెవరు బతుకుతారు? లేబరు, సూపర్వైజర్లు, వ్యాక్సినేటర్లు, ట్రాన్స్పోర్టర్లు, కార్పొరేట్ కంపెనీలు, ఎక్స్ ట్రాన్స్పోర్టర్, వీళ్ళందరూ దీని మీద జీవనం సాధిస్తున్నారు. వాళ్ళందరూ మంచిగా ఉంటారు. ఇప్పుడు పరిశ్రమ రేపు పోతే వాళ్ళ బతుకులు కూడా జీరో కిందికి వచ్చి వాళ్ళ జీవన పరిస్థితులు కూడా తగ్గుతాయి. ఇలా రూపాయి లాభం వస్తుంది వాళ్ళకు, ట్రాన్స్పోర్టర్లకు, దుకాణ పోళ్ళకి ఇలా 3 రూపాయల గుడ్డును కూడా 5 రూపాయలకు అమ్ముతున్నారు, లాభం వస్తుంది. రేపు ఈ పరిశ్రమ చిన్నగా అయితే గుడ్డు రేపు 50 రూపాయలు అయినా మనం ఆశ్చర్యపడొద్దు. ఇప్పుడు పరిశ్రమను కాపాడుకుంటేనే దీని రేటు 5 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయల మధ్యలో ఉంటుంది. దీన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కోళ్ల దానాలో ఉపయోగించే మొక్కజొన్న, సోయా ధరలు పెరగడం వల్ల రైతులకు కూడా పంట అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. గుడ్డు రేటు పడిపోవడంతో రైతులు తమ వద్ద గల వేలాది కోళ్లను అమ్మేస్తున్నారు. తద్వారా దాణా ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇప్పుడు గుడ్డు రేటు తగ్గిందని సంబరపడొద్దంటున్నారు రైతులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో గుడ్డు సామాన్యులకు అందుబాటులో ఉండబోదంటున్నారు. ఒక్కో గుడ్డు ధర 50 రూపాయలకు చేరుతుందని హెచ్చరిస్తున్నారు. కోళ్ల పరిశ్రమలో గుడ్ల ఉత్పత్తి కోసమే కాకుండా మాంసం కోసం వినియోగించే బ్రాయిలర్ కోళ్ల ఫార్మ్స్ పరిస్థితి అలాగే ఉంది. మార్కెట్లో ఎగుమతుల విషయంలో వచ్చిన సమస్యల కారణంగా మాంసం కోళ్ల నిర్వహణ కూడా నష్టాలకు దారితీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం తర్వాత పౌల్ట్రీ రంగం ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది. కానీ పౌల్ట్రీ కేంద్రాలు మూతపడడం వల్ల అనేక మంది పని కోల్పోతున్నారు. వేసవి ధరల్లో కొంత హెచ్చుతగ్గులుంటున్నాయి. కానీ 2021 నుంచి వరుస నష్టాలు చూడాల్సి వస్తోంది. అందుకే ఎక్కువ మంది పరిశ్రమలను మూసేస్తున్నారు. ఆక్వారంగం ఎగుమతుల్లో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించింది. కానీ పౌల్ట్రీ పరిశ్రమల మీద శ్రద్ధ చూపడం లేదు. పౌల్ట్రీ పరిశ్రమను మళ్లీ పట్టాలెక్కించాలంటే ప్రభుత్వ చేయూత అవసరమంటున్నారు రైతులు. ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇస్తున్న రాయితీలా ఇక్కడ కూడా ఇస్తే తప్ప పౌల్ట్రీ రంగం నిలదొక్కుకోలేదంటున్నారు. భారతదేశంలో అత్యధిక ఎంప్లాయ్మెంట్ మా పౌల్ట్రీ రైతులతోనే కవర్ అవుతున్నది. దానికి కారణం ఒక రైతు వచ్చిండు అంటే ఆ రైతుకు దగ్గర పనిచేసే వ్యవస్థే కాకుండా మా మీద ఆధారపడి బతికేటోళ్ళు 100 కుటుంబాలు ఉంటాయి. ఎట్లా అంటే మా దగ్గర నుంచి గుడ్లు తీసుకుపోయి సైకిల్ మీద అమ్ముకుంటోళ్ళు, కోళ్ళు తీసుకుపోయి చిన్న చిన్న ఊళ్ళల్లో తండలల్లో అమ్ముకుంటోళ్ళు, హోల్సేల్గా అమ్ముకుంటోళ్ళు, ఇట్లా మా దగ్గర విస్తీర్ణంలో ఉంటుంది. అది ఎంప్లాయ్మెంట్. రెండోది మాకు కోడికి ముడి సరుకులు, మక్కలు సప్లై చేసేటోళ్ళు,
నూకలు సప్లై చేసేటోళ్ళు, తౌడు సప్లై చేసేటోళ్ళు. మళ్ళా భారతదేశంలో మంచి ప్రోటీన్ ఫుడ్ సుమారుగా 5 రూపాయల యావరేజ్గా ఇచ్చే మంచి న్యూట్రిషనల్ ఫుడ్ రైతే. మరి ఇట్లాంటి వ్యవస్థను కాపాడవలసిన అవసరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నట్టుగా మా మీద పెద్దగా ఇట్లాంటి వారు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఎక్స్పోర్ట్స్ ఆగినప్పుడు మా కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కలిగించి మా రైతు దగ్గర నుంచి ప్రభుత్వమే ఓ మద్దతు ధర ఇచ్చి సేకరించి అవి ఆడబెట్టి మళ్ళా వేరే ఇంకేదన్నా బయటికి వీటిని ఎట్లా పంపాలి, లేదు భారతదేశం తలుసుకుంటే ఎగ్ పౌడర్ చేసుకొని మిలిటరీకి ఇచ్చుడో బయట మిలిటరీస్కి ఇచ్చుడో ఇట్లా చేస్తే తప్ప రైతు నిలబడే వ్యవస్థ తగ్గిపోతా ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది కనుక అక్కడ కోళ్ల పెంపకం సాధ్యం కాదు. కోడిగుడ్ల స్థాయిలో కాకపోయినా చికెన్ ఎగుమతి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా జరుగుతుంది. మరోవైపు బ్రాయిలర్ కోళ్లకిచ్చే యాంటీబయాటిక్స్, మినరల్స్ వంటి రసాయనాలన్నీ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి కావాల్సిందే. ఈ దిగుమతులు ఆగిపోవడం వల్ల కోళ్ల దానా ఖర్చు పెరిగిపోయింది. కోళ్ల పెరుగుదలలో ఆలస్యం ఏర్పడింది. డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడం వల్ల చికెన్ రేట్ ఒక్కసారిగా పెరగడానికి దారితీసింది. ఇప్పుడు మేము డే ఓల్డ్ చిక్కు పిల్లల్ని తీసుకొస్తామండి. పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత 5 నెలలు వేస్తే మాకు ఎగ్గుకు వస్తుంది. 20వ వారంలో ఎగ్గుకు వస్తుంది. 20వ వారం నుంచి మేము 72వ వారం వరకు మేము ఉంచుకుంటామండి. దాని కెపాసిటీ ఎగ్ డిశ్చార్జ్ ఎంత ఉంటుందంటే 300-330 గుడ్లు వస్తాయండి దాని లైఫ్లో. ఇక 72 వారం తర్వాత అది ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఫీడ్ కాస్ట్, అది ఫీడ్ తినడమే కానీ ఎగ్ డిశ్చార్జ్ తగ్గిపోయేసరికి వర్కౌట్ కాదు. అప్పుడు 72వ వారంలో తీసేస్తాం. ఇక 72వ వారంలో మనం కోళ్ళు తీసేస్తామని మళ్ళీ పిల్లలు తీసుకొచ్చుకొని మళ్ళీ దాన్ని ఖాళీ ప్లేస్లు నింపడం కోసం మళ్ళీ అది సైక్లింగ్ అండి. ఇది కంటిన్యూ సైక్లింగ్. ఇది లేయర్ ఫార్మ్స్ అంటే బ్రాయిలర్ లాగా ఒక 35 రోజులు 40 రోజులు ఉంచేసుకొని లటక్న బ్యాచ్ పోయిందంటే ఉంచుతాం, లేకపోతే లేదన్నట్టు కాదు. మాదంతా సైక్లింగ్ వ్యవస్థల పడి ఉన్నామంటే దాన్ని కంటిన్యూగా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరిగాయి. చికెన్ రేటు పెరగడానికి పరోక్షంగా యుద్ధం కారణమైంది. ఖర్చులు పెరగడంతో బ్రాయిలర్ కోళ్ల పెంపకందారులైన కంపెనీలు చికెన్ షాప్ నిర్వాహకులకిచ్చే మార్జిన్ను తగ్గించాయి. దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు బ్రాయిలర్ కోళ్ల కంపెనీ యాజమాన్యాల తీరును తప్పుపడుతూ ఆందోళన బాట పట్టారు. కోళ్ల రేటు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల చికెన్ రేట్ పెరగాల్సి వస్తోందని, చికెన్ రేట్ పెరగడం వల్ల కొనుగోలుదారులు లేకపోవడంతో రిటైల్ షాపులు, హోల్సేల్ వ్యాపారులు నష్టపోతున్నామని ఏకంగా చికెన్ షాపుల బంద్కు నిర్ణయం తీసుకున్నారు. అమినో యాసిడ్స్ అని ఇవన్నీ కొన్ని బయట నుంచి వచ్చే మెడిసిన్స్ కాదు, ఫీడ్ కాస్ట్ పెంచేస్తున్నారు. ఫీడ్ కాస్ట్ పెరిగేసరికి గుడ్డు రేటు దయం అయిపోయి ఫీడ్ కాస్ట్ 2 పెరిగేసరికి చాలా 2 విధాలు అంటే రోల్కి ఒక దెబ్బ ఉంటుంది కానీ మధ్యలోకి 2 దెబ్బలు ఉన్నట్టు 2 పక్కల దెబ్బలు అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నామండి. చాలా ఇబ్బంది. మొత్తానికి కోడిగుడ్ల ధరలు అమాంతం పడిపోవడం వల్ల నష్టపోతున్నారు రైతులు. రైతుకు ఒక్కో గుడ్డుకు 4 రూపాయలు కూడా దక్కడం లేదు. అటు వినియోగదారుడికి 6 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. అటు చికెన్ ధర విషయానికొస్తే ధర పెరిగిందంటూ చికెన్ సెంటర్లు బంద్కు దిగాయి. ధర తగ్గించమని డిమాండ్ చేస్తున్నాయి. దీనివల్ల కూడా నష్టపోతున్నది రైతులే. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వాలు కల్పించుకుంటే తప్ప తమ కష్టాలు గట్టెక్కబోవంటున్నారు పౌల్ట్రీ రైతులు. పెరిగిన దానా ఖర్చులతో గత 4 ఏళ్లుగా కోలుకోలేకుండా దెబ్బతింటున్నటువంటి పౌల్ట్రీ రైతుల మీద ఈ యుద్ధం మరింత ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు 3 రూపాయలకు పడిపోయినటువంటి గుడ్డు కాస్ట్ సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. సామాన్యుల దగ్గరికి వచ్చేటప్పటికి కనీసం 6 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితి నెలకొనుంది. దీనికి గల కారణం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌల్ట్రీ రైతులు నష్టపోతున్న తీరును కాపాడకపోవడం వల్ల అటు సామాన్యులకు బెనిఫిట్ జరగట్లేదు, మరొక వైపు పౌల్ట్రీ రైతులకు కూడా బెనిఫిట్ జరగట్లేదు. మధ్య దళారులే బాగుపడుతున్నటువంటి ఈ నేపథ్యం మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పౌల్ట్రీ రైతులను కాపాడాల్సిన అవసరం ఉంది. పౌల్ట్రీ రైతులను కాపాడమే కాదు, సామాన్యులకు అన్ని అందుబాటులో ఉండేలాగా చర్య తీసుకోలేకపోతే భవిష్యత్తులో 50 రూపాయలు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితులు వచ్చే సిచ్యువేషన్ ఉందని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. అలాగే పౌల్ట్రీ రంగం పూర్తిగా దెబ్బతింటే చికెన్ తినడమే కష్టమయ్యేటువంటి సిచ్యువేషన్ తయారయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే ఈ గుడ్డు అసలు ఉత్పత్తి లేకుండా పోయేటువంటి పరిస్థితులు దాపురించబోతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని పౌల్ట్రీ రైతులు కాపాడాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. ఆ దిశగా చర్య తీసుకుంటారని ఆశిద్దాం. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.